బయట బేకరీస్‌లో అమ్మే కేక్స్ పాడవకుండా ఉండడం కోసం అందులో కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్‌ని యాడ్ చేస్తారు. అవి హెల్త్‌కి అంత మంచిది కాదు. అందుకనేసి ఇంట్లోనే హెల్తీగా కేక్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు నేను మైదా పిండి, షుగర్‌ని యాడ్ చేయకుండా గోధుమ పిండి, బెల్లంతో అయితే హెల్తీగా కేక్ అయితే చేయబోతున్నాను. ముందుగా 3/4 కప్పు దాకా తురుముకున్న బెల్లంలోకి 2 స్పూన్ల దాకా వాటర్‌ని యాడ్ చేసేసుకొని బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి అరకప్పు దాకా పెరుగుని వేసేసుకొని ఇందులోకి బెల్లపు వాటర్‌ని ఫిల్టర్ చేసుకుని వేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్, 1/4 కప్పు దాకా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, 1 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా వంట సోడా, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగైతే కలుపుకోవాలన్నమాట. కేక్ మౌల్డ్ లోకి పిండిని వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకునే గిన్నెలోకి కేక్ మౌల్డ్ ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. కేక్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.